ఎమ్మెల్యే విరూపాక్ష గారిని కర్నూలు జైలులో ములాఖతులో కలిసి బయటకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, పోలీసులను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. కొన్ని ఆధారాలను కూడా చూపెట్టారు. అయితే జగన్ గారి మాటలన్నీ ఆయన ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి తాను సంధించిన ప్రశ్నలన్నీ చూసిన తర్వాత నాకు నాకు జస్ట్ ఇమ్మీడియేట్‌గా కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే, ఇవన్నీ చూసి పోలీసులు ఏమనుకుంటూ ఉంటారు? వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏమై ఉంటది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, లేకుంటే కింది స్థాయి పోలీసులు కావచ్చు, ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు ఏదో సిస్టంలో కాస్తో కూస్తో బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పి ఆ డ్యూటీలు ఎక్కుతారు కదా! ఎంత పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా, ప్రభుత్వం వైపు నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత కక్ష సాధించమని చెప్పినా, అందులో కొంతవరకైనా వాళ్ళు కాసింత సంయమనం అయితే పాటిస్తారు కదా! ఎంత కక్ష సాధించినా. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాలు, ఆయన సంధించిన ప్రశ్నలు చూసిన తర్వాత ఏమన్నారు? బందిపోటు దొంగల్లాగా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అర్ధరాత్రి రావడం ఏంటి? ఎమ్మెల్యే ఏమైనా పారిపోతాడా? వచ్చిన వాళ్ళు సీసీ కెమెరాలు గాని పట్టుకెళ్ళడం ఏంటి? అవును, సీసీ కెమెరాలు పట్టుకెళ్ళడం ఏంటి? ఎందుకు పట్టుకెళ్లారు? ఎందుకు పట్టుకెళ్లారు? సరే, జగన్ గారు అన్నట్లు మనమేం బందిపోటు దొంగలాగా అంత కఠినమైన పదాలు వాడలేం గానీ, మరి ఎందుకు పట్టుకెళ్లారు పోలీసులు? జగన్ గారు ఆ పాయింట్ లేవనెత్తినప్పుడు పోలీసుల ఫీలింగ్ ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఏం ఏం భావించి ఉండొచ్చు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పట్టుకెళ్ళారు? అర్ధరాత్రి 2:45కి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ ఇంకొకటి ఏంటి, ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడి చెయ్యి ఇరగ్గొట్టిన ఎక్స్రేలు చూపించారు. ఇరగ్గొడితే అంత పెద్ద దాడి జరిగితే, ఎమ్మెల్యే మీద దాడి జరిగితే, ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కూడా కనీసం ఫిర్యాదు కూడా పోలీసులు తీసుకోలేదట. అంటే ఏంటిది? ఒక ఎమ్మెల్యే ఫిర్యాదునే పరిగణలోకి తీసుకోకపోతే మరి సామాన్యులు ఏం తీసుకుంటారు? పోలీసులు ఇటువంటివన్నీ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? ఏం ఫీల్ అవుతూ ఉంటారు? ఏం పర్వాలేదు, అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు, వాళ్ళు చెప్పినట్లు మనం వింటే సరిపోతుంది, నీకింత నాకింత అనే పద్ధతిలో వెళ్ళిపోదాం ముందుకని చెప్పి ఏమని అనుకుంటూ ఉంటారు. అంత దారుణంగా ఎలా? అంత పెద్ద గొడవ జరిగింది అన్నారు. అటువంటప్పుడు అటువైపు వాళ్ళ మీదగానే కేసులు పెట్టాలి కదా. ఒకవైపు వాళ్ళు వెళ్ళేసి దాడులు చేశారా? ఆడసలు ఒక వ్యక్తి వాళ్ళ భార్య బట్టలు ఆయన చించుకుంటున్న వీడియో కూడా వైరల్ అయ్యాయి కదా. ఆ కేసుగానే ఎమ్మెల్యే బట్టలు చించడానికి కేసు పెట్టడం ఏంటి? అంత వైరల్ వీడియో అయింది. ఎమ్మెల్యే బట్టలు చించడానికి కేసులు ఎట్లా పెడతారు? అంటే పోలీసులు ఇటువంటి వాటి మీద ఏమని ఫీల్ అవుతూ ఉండొచ్చు? వాళ్ళకి ఏదన్నా ఒక రవ్వంతా కూడా అరే మనం చేసేది కరెక్ట్ కాదని అనిపించకుండా ఉంటుందంటారా? నేను వాళ్ళ ఫీలింగ్ ఏమై ఉంటుంది అని నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఏమనుకుంటూ ఉంటారు వాళ్ళు? శ్రీకాకుళం అంశాన్ని కానీ ప్రస్తావించారు జగన్ గారు. పబ్లిక్‌లో అందరి దగ్గర ఒక ఒక మహిళా ఎస్ఐ గారు ఉంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, పక్కకు నిలబడమని చెబుతూ ఉన్నారు. మనకు ఆ విజువల్స్‌లో కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యే సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని మరొకరు గాని అక్కడ ఎస్ఐ గారి మీద కనీసం వేలుగానే ఎస్ఐ గారికి తగిలినట్లు లేదు ఎక్కడే కూడా. అయినా అంత జనం మధ్య చంపే ప్రయత్నం చేశారని హత్యాయత్నం కేసు పెట్టి నడి రోడ్డు మీద నడిపించారు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈ అంశాన్ని కూడా జగన్ గారు ప్రస్తావించారు. మరి ఎట్లా ఏమై ఫీల్ అయి ఉండొచ్చు? ఆ కంప్లైంట్ చేసిన ఎస్ఐ గారు ఏమని ఫీల్ అయి ఉండొచ్చు? కానీ ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఏమని ఫీల్ అయి ఉండొచ్చు? రోడ్డు మీద నడిపించిన వాళ్ళు ఏమని ఫీల్ అయి ఉండొచ్చు? అంత జనం ముందు ఎస్ఐని చంపే ప్రయత్నం చేశారా? రాజకీయ పార్టీలా లేకపోతే ఇంకేమన్నా? అట్లాంటి కనీసం ఆలోచన ఏమైనా సంబంధం ఉందా? మరి ఇటువంటి కేసులు పెట్టిన పోలీసులు ఎట్లా ఫీల్ అవుతూ ఉండొచ్చు? ఏం ఫీల్ అవుతూ ఉండొచ్చు? ఇంత దారుణంగా రాజకీయ కక్షలకు వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నందుకు వాళ్ళకేమీ అనిపించి ఉండదా? నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏమై ఫీల్ అవుతూ ఉండొచ్చు? ఎవరినైనా పోలీస్ అధికారులను చెబితే వాళ్ళు ఏమైనా చెబుతారంటారా? అంటే మీ ఫీల్ ఏమై ఉండొచ్చు? ఇటువంటివన్నీ ప్రజల మధ్య కనీసం నమ్మకాన్ని కోల్పోవడం లేదా? రాజకీయ కక్ష పతాక స్థాయికి చేరిందనిపించడం లేదా? సిస్టాన్ని ఇంత దారుణంగా యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చా? ప్రభుత్వము మనం అంతా ఇప్పుడంతా మనంతా ఒకటే కదా, ఎవరి మీద ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళినా కూడా వచ్చే నష్టమేంది అనుకుంటూ ఉండొచ్చా? భవిష్యత్తు తర్వాత అట్లుంటుంది, ఇప్పుడైతే మనం విచ్చలవిడిగా అధికారాన్ని వాడేద్దామని చెప్పి అనుకుంటూ ఈ విధంగా నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు పొడుస్తూ ఉండొచ్చా? కనీసం వాళ్ళు చేసే వృత్తికైనా కూడా కొంతవరకైనా మనం దాన్ని ఆ డ్రెస్ యొక్క గొప్పతనాన్ని కాపాడాలని చెప్పి అనిపించకుండా ఉండొచ్చా? ఎట్లా ఫీల్ అవుతూ ఉండొచ్చని వాళ్ళు